అందరికీ హలో. ఇదైతే డైలీ బ్లాగ్ అండి. కాకరకాయ ముక్కలు ఉప్పేసి ఉప్పు మొత్తం ముక్కలకి పట్టించి ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే కాకరకాయలో ఉన్న చేదు వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది. వీటిని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. మిగిలిన చేదు వాటర్ కూడా వచ్చేస్తుంది. ఇగో చూసారు కదా, ఈ రకంగా చేదు వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి పిసుకుని కడుక్కుంటే చేదు అనేది అస్సలు ఉండదు కాకరకాయలో. ఇవి అయితే కడుక్కుని పక్కకి పెట్టుకుంటాను. ఈ కడిగేలోపు ఇంకో పొయ్యి మీద అయితే రైస్ అయితే ఉడుకుతుంది. ఇవైతే పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి నేనైతే ఫస్ట్ టీ పెట్టుకుంటాను. ఇదైతే చిన్న టీ కిట్ అండి. ఇలా మనకి కప్పు అయితే వస్తుంది ఇందులో టీ. ఒక కప్పు టీ అయితే ఇందులో కాసుకోవచ్చు. ఇలా కాయటం మూలన గ్యాస్ కూడా సేవ్ అయ్యిద్ది. టీ కూడా మిగిలిద్ది అన్నట్టు ఏమీ ఉండదు. కరెక్ట్గా ఒక కప్ అయితే టీ దీంట్లో పెట్టుకోవచ్చు. టీ అయితే కాగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుని చట్నీకి అయితే పల్లీలు వేపుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్, పల్లీలు, కారానికి సరిపోయినన్ని పచ్చిమిరకాయలు, రెండు వెల్లుల్లిపాయలు, అలానే పుట్నాల పప్పు. పుట్నాల పప్పు అయితే స్టవ్ కట్టేసే ముందు వేసుకుంటే అయిపోయిద్ది. ఇదైతే దించేసుకుంటున్నా. ఇప్పుడు కూర కోసం ఇంకో బాండీ పెట్టుకుని ఇది పల్లీలు, కాకరకాయ ఫ్రై కోసం పల్లీలు, కొద్దిగా 4 ఎండుమిరగాయలు, కొద్దిగా నువ్వులు, పుట్నాల పప్పు కొద్దిగా, అలాగే కొంచెం జీలకర్ర. ఇవన్నీ వేయించి చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందుట్లోనే కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇవన్నీ పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, మనం ఉల్లిపాయ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయింది. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, పల్లీల్లో ఎండుమిరగాయలు వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేస్తున్నా. కొద్దిగా కారం, ఇదంతా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి.
నేనైతే మా పిల్లలు లేచేలోపు వంటగదిలో పని అంతా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి దీన్నైతే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, ముక్కలకి బాగా కలిసేదాకా. నేనైతే దీంట్లో బెల్లం ఏమి వేయట్లా, మీరు కావాలంటే వేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని లంచ్ బాక్స్లో కానీ కొద్దిగా పెరుగు చారు చేస్తున్నా మా పిల్లల కోసం. పెరుగు మొత్తం కలుపుకోవాలి ఇలా, ఎక్కడ ఉండలు లేకోకుండా. దీంట్లో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి కలిపి ఇది పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇది కూడా పోపు కోసం చిన్న మూకుడు అయితే తీసుకున్నా, చాలా చిన్నది ఇది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మనం ఉప్పేసి కలిపిన పెరుగులో పోపు అయితే వేసుకుని కలుపుకుంటే పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు ఉల్లిపాయలు తినరు కాబట్టి నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏమీ వేయకోకుండా ఉట్టి పోపే వేస్తున్నాను. ఈరోజైతే లంచ్ బాక్స్లో కానీ పెరుగు చారు అలానే కాకరకాయ ఫ్రై అయితే చేసేసాను. పెరుగు చారు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇడ్లీ వేసిన రేకులను కూడా పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలు లేచే లోపు అయితే నా వంట పని అయితే అయిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి.